ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదివారా? ఈరోజు ఒకవేళ చదవకపోయినా దయచేసి చదవండి, ప్రార్థన చేసుకోండి. ఈరోజు మనం వెళ్తున్న ఈ లోకంలో ప్రతి పాపం నుంచి జయించాలన్నా నా యొక్క చెల్లి, తమ్ముడు, మనకొక్కటే మెడిసిన్, దట్ ఈస్ ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆయనతో మనం ప్రార్థనలో గడపడం, ఆయనతో మనం మాట్లాడడమే, ఆయన మనతో మాట్లాడడం, వాక్యం అధ్యయనం చేయడమే. సో మనం వెళ్తున్న యొక్క ప్రతి ఈ మన స్ట్రగుల్స్లో మనం ఈరోజు వాక్యం విన్నప్పుడు కానీ, ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ మనం ఏమనుకుంటామంటే, అసలు ఇంకా నేను పాపం చేయను, ఆ పాపంలోకి ఇంకా నేను వెళ్ళను అని ఒక నిశ్చితాన్ని తీసుకుంటాం. కానీ అపవాది మనల్ని పాపంలో మళ్ళీ వెళ్ళడానికి నెక్స్ట్ అవర్కే ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనం ఇది దేవుడి స్వరమా, ఇది అపవాది స్వరమా తెలుసుకోని స్థితిలో మనం ఈరోజు ఉన్నాము. దేవుని బిడ్డ, దయచేసి దీని నుంచి మనం జయించాలి అంటే మనం కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే జయించగలం. యేసయ్య తన శిష్యులతో గెత్సెమనే చోటుకి వెళ్ళి ప్రార్థనలో మీరు గడపండి, మెలకువగా ఉండండి, శోధనలో పడకుండా అని చెప్పినప్పుడు యేసయ్య మరలా వచ్చి వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళు నిద్రలో ఉంటారు. వాళ్ళు అనుకుంటారు యేసయ్య చెప్పినప్పుడు మేము ప్రార్థనలో ఉంటాము అని అనుకుంటారు, కానీ కాసేపటికి మళ్ళీ వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. పాపం చెయ్యమనుకుంటున్నాము, కానీ మరుక్షణమే పాపంలోకి వెళ్ళిపోతున్నాం. వీటన్నిటికీ విడుదల. నువ్వు ఈరోజు ఏ పాపం నుంచి వెళ్తున్నావో నాకు తెలియదు. అది సిగరెటా, ఆల్కహాలా, వ్యభిచారమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే మనం జయించగలం. అది కేవలం నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో, ప్రార్థనలో అండ్ వాక్యం చదవడంలో. దయచేసి ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి, పాపం నుంచి జయించండి. యేసయ్య లోకాన్ని జయించాడు, ఈరోజు మనం కూడా జయించగలం. యేసునామంకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక.